హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగే షూట్ చేశాను. మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ తిని తరువాత నుండి స్టార్ట్ చేశానన్నమాట. యాక్చువల్లీ ఇది సాటర్డే షూట్ చేశాను. సో ఈ వ్లాగ్లో నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను. సో ఎందుకో చాలా పెయిన్ఫుల్గా అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ షూట్ చేసే కన్నా ముందే జరిగిందండి ఈ ఇన్సిడెంట్. తర్వాత వ్లాగ్ అనేది షూట్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే టిఫిన్లు తిన్న తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేశాను. అలానే ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి అలసందలు చెప్పు హయాన్. బాబా చెప్పు. బాబా చెప్పు కన్నయ్య. బా 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 గుబ్బు నా కొడక. ఓకే, సారీ అండి. వాడు మాట్లాడుతుంటే కొంచెం ఎగ్జైట్మెంట్గా అనిపించిందండి. ఏదో బాబా అలా అన్నాడనమాట. ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా, వాడి నోటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని చాలా చాలా ఇష్టంగా వెయిట్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే టీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. ఫుల్ హెడేక్గా ఉందండి ఇవాళ. మార్నింగ్ మా డాడీతో ఫైట్ అయింది. ఏంటి ఎందుకు అనేది కూడా చెప్తాను. సో ఇంకా టీ తెచ్చుకున్నాను. వీడు చూడండి హాల్లో మొత్తం లైట్లు వేస్తూ గోలగోలు చేస్తున్నాడు. అలా కూర్చొని టీ తాగేసానమాట. ఇంకొచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి ఇక్కడ రైస్ అయితే నానబెట్టేస్తున్నాను. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, అలసందలు అన్నాను కదా, అవేంటంటే ఈవినింగ్ స్నాక్స్ కోసము అలసందలు నానబెట్టేశాను. నైట్ డిన్నర్ కోసం అని చెప్పి మిల్లెట్స్ నానబెట్టాను అనమాట. వీడేం చేస్తున్నాడా, సౌండ్ లేదని వచ్చి చూస్తే బుక్ మొత్తం చించేశాడండి అసలు. సో నాకు చాలా బాధ అయిపోయింది. ఆ బుక్ తీసుకునేసరికి వాడి ఏడుపు మామూలుగా లేదు అసలు. సో నేను తీసుకొని లోపలికి వచ్చేసాక చూడండి వాడు ముయినారా ఎంత సతాయిస్తాడంటే అంతలా సతాయిస్తాడండి. నేను కిచెన్లో క్లీనింగ్ చేసుకుంటూ ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసుకుంటుంటే ఇల్లు మొత్తం కూడా చూడండి ఎలా చేసేసాడో. సో నాకు ఇంకా అలా ఉండేసరికి చూడబుద్ధి కాలేదు. ఇంక వెంటనే పొరక చాట తీసుకొని వచ్చి అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. చంగలో పొరక, చేతిలో చాట అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి కదా, అందుకని చెప్పి ఇంకా వైట్ రైస్ పెట్టేశాను, రసము, ఇంకా బీరకాయ కట్ చేస్తాను అనమాట. బీరకాయ పచ్చడి, బీట్రూట్ ఫ్రై చేద్దాము అని చెప్పి. సో ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలి అన్నది ఏంటంటే అండి, మార్నింగు అంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత డాడీ ఫోన్ చేశారనమాట. నేను వేరే కాల్లో ఉండడం వల్ల లిఫ్ట్ చేయలేకపోయాను. సరే అని చెప్పి మళ్ళీ నేను చేస్తే అమ్మ లిఫ్ట్ చేసింది. ఇంకా మాట్లాడుతూ ఇలా నా ఛానల్ మానిటైజేషన్ పోయిందమ్మా, వీడియోస్ ఇంకా పెట్టినా కానీ మనీ ఏం రాదు, ఆల్రెడీ అందులో ఉన్న డబ్బులు కూడా స్ట్రక్ అయిపోయింది అని నేను చెప్పానమాట. సో నానేమనుకున్నారు అంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను అంటే, యాక్చువల్లీ దేన్నైనా ఒకసారి మైండ్కి తీసుకున్నాను అంటే సో ఇంకా దాని నుంచి నేను బయట రాలేనండి. చాలా టైం పడుతుంది, చాలా బాధపడతాను, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ కొంచెం డిప్రెస్ అయిపోతాను అనమాట. వేరే దానిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయలేను ఇంకా. సో ఏడవడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో నేను దాని ఎక్కువ మనసుకు తీసుకున్నానేమో అనేసి నాన్న వీడియోలు లేకుంటే మైండే పోతే పోయింది, వాడిని చూసుకోమను అనేసి పక్కన అంటున్నారు. నేను అది విన్నాను. వీడియోలు చేయకుంటే మైండ్లో పోతే పోయించాను అంతవరకు ఓకే అండి, కానీ వాడిని చూసుకో అనేది నాకు కొంచెం నెగిటివ్గా అనిపించింది. అంటే నేను వీడియోస్ తీసుకుంటూ ఛానల్ చూసుకుంటూ వాడిని వదిలేస్తున్నాను, వాడిని చూసుకోవట్లేదా అనే ఫీల్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో నాన్న అన్నది అలా కాదు, తను వేరేలా అన్నారు, నేను ఇంకా వేరేలా అర్థం చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను వాడి విషయంలో బాగా ఏమంటారు ఎక్కువ డల్ అయిపోతూ ఉంటానన్నమాట. సో ఎవరైనా ఏదన్నా అంటే వాడి విషయంలో నేను తీసుకోలేనండి. దాంతో ఇంక నాకు కోపం వచ్చేసి గట్టిగా అరిచేసాను. అంటే అక్కడ అనకూడని అనేసాను అనమాట. అంటే నేను వింటూనే ఏమన్నా అంటే, నేను చూసుకోక మీ నాయన చూసుకుంటున్నారా, నువ్వు చూసుకుంటున్నావా లేదంటే మీ నాయన చూసుకుంటున్నాడా అనేసి గట్టిగా అరిచేసాను. ఇంకా నా అమ్మ ఉండేసి అలా కాదులే అంటే ఇంకా ఏదేదో తిట్టేసాను అనమాట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేనే చూసుకున్నా, అప్పుడు నేను చూసుకున్నా, ఇప్పుడు నేను చూసుకున్నాను, నా బిడ్డని నేను కాక మీరు చూస్తున్నారా, నువ్వు చూస్తున్నావా, లేకుంటే అమ్మ వచ్చిందా, ఎవ్వరు చూడరు, ఏదేదో ఇంకే అలా ఎక్కువ అరిచేసాను. సో పేరెంట్స్ పైకి అలా అరవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరి గురించి నాకు తెలియదండి. మా పేరెంట్స్ అయితే మమ్మల్ని చాలా చాలా బాగా చూసుకుంటారు. మాకే కష్టం వచ్చినా చూడలేరు. ఈవెన్ ఒక చిన్న ప్రాబ్లం కూడా రానివ్వరు అనమాట. ఈ రోజుకి కూడా మమ్మల్ని వాళ్ళ కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. అంత మంచి పేరెంట్స్. సో మా పేరెంట్స్ విషయంలో అయితే మేము
ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తిన వాళ్ళే మా పేరెంట్స్‌లా రావాలి అని అనుకుంటామనమాట. సో, నేను వాళ్ళ గురించి మాట్లాడిన ఎమోషన్ చెప్తాను. ఆల్రెడీ నేను చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట. సో, అలా నేను మీ నాన్న చూసుకుంటారా? నువ్వు చూస్తావా నాన్న అని ఏదేదో తిట్టేసా. సో, మళ్ళీ ఇంకా రియలైజ్ అయిపోయినాననమాట. ఇక్కడేంటంటే ఇంకా వీడు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు. నేను ఇంకా లంచ్ ప్రిపేర్ అయిపోతానే చిన్న బాబుకి తినిపించేసి వాడిని పడుకోబెట్టేసాను. ఇంకా నాకు ఎవరితోనైనా ఫైట్ చేసినా, లేకుంటే ఏదన్నా మనసుకు తీసుకున్నా నాకు ఇంకా ఆ రోజు మొత్తం కూడా హెడేక్‌గా ఉంటుంది. అంటే ఎక్కువ థింకింగ్ అదే వస్తుంది. అందుకని చెప్పి ఇంకా తలకి ఆయిల్ పెట్టుకొని కూర్చోన్నాననమాట. వాడు ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటుంటే నాకు కూడా తీసుకురాపోరా గ్రేప్స్ ఫ్లేవర్ ఐస్ వస్తుంది అది తీసుకురామని చెప్పి అక్కడ లేదని చెప్పి వాడు ఇంకా ఆరెంజ్ తీసుకొచ్చాడు. నేను వీడియో తీసిన దానికి నాకు ఐస్ క్రీమ్ కొనిపించు అన్నాడు. కొనిపించా. వాడు తినేది చూసి నాకు కావాలనిపించి తీసుకురాపోరంటే నీకు తీసుకురావడానికి మళ్ళీ నాకు కూడా కావాలి అన్నాడనమాట. మా అబ్బాయి లంచం లేదే పనులు చేయడు. సరే అని చెప్పి ఇంకా వాడిని ఒకటి తెచ్చుకోమని చెప్పి నాకు ఒకటి తీసుకురమ్మని చెప్పాను. గ్రేప్స్ లేదని ఆరెంజ్ తీసుకొచ్చాడు. తింటూ చెప్తున్న వాడికి ఫుల్ హెడేక్‌గా ఉంది నాన్న నాకు అసలు మార్నింగ్ నుంచి ఇలా అని చెప్పి వాడికి చెప్తున్నాను. అండ్ చాలా డేస్ అయింది కదరా నేను ఐస్ క్రీమ్ తినని చెప్పానన్నమాట. సకేత్ సే హాయ్. ఎందుకు కలిగినావు? ఫోన్ కావాలా? సరే బట్టలు తీస్తా. బట్టలు తీసి కింద వాషింగ్ మిషన్లో ఇంకో ట్రిప్ బట్టలు నెత్తుకొచ్చారే. నీకు ఫోన్ కావాలి కదా, మరి చెప్పిన పని చేస్తే ఇస్తా. సరేనా? సిగ్గులే? ఎందుకురా అంత సెన్సిటివ్గా ఉంటావురా నాయనా? మా పెద్దబ్బాయి చాలా సెన్సిటివ్ అండి. ఏ పనులు చెప్పినా చేస్తాడు. చాలా సీరియస్ అయిపోతాడు వెంటనే. ఎవరితో అయినా కంపేర్ చేస్తే ఒప్పుకోడు. సో, ఇంకా ఎందుకురా అలా ఉంటావు? కొంచెం ఏమంటారు డేర్‌గా ఉండాలి అని చెప్తాననమాట. నాకు అలానే ఇష్టం అండి. పిల్లలు చాలా సెన్సిటివ్‌గా అలా ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదని కాదు. సో, డేర్‌గా ఉంటే బాగుంటుంది అనేసి. మా చిన్నబ్బాయి అయితే ఎంత రౌడీ నా కొడుకు తెలుసా? రఫ్ అండ్ టఫ్ అనమాట వీడు. వీడికి ఫుల్ ఆపోజిట్ పెద్దోడు. సరే అని చెప్పి ఇంకా నేను మార్నింగ్ నానబెట్టాను కదండి అలసందులు. సో, అవి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి బాయిల్ చేసేసి పోపు పెట్టేసి ఇంకా హస్బెండ్కి పిల్లలకి ఇచ్చేసి ఇంకా అంతలోపు నేను కూడా హెడ్ బాత్ చేసేసాను. ఆయిల్ పెట్టుకుని నేను 1 అవర్ లేదా 2 అవర్స్ లేదా మార్నింగ్ పెడితే ఈవినింగ్ పెడితే మార్నింగ్కి హెడ్ బాత్ చేసేస్తానమాట. సో, ఇంక ఇక్కడ హెడ్ బాత్ చేసేసి నేను కూడా తెచ్చుకొని తింటున్నా. చూసారు కదా ఖాళీ అయిపోయినాయి. ఇంకా మార్నింగ్ నానబెట్టాను కదండి మిల్లెట్స్, అది రైస్ చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో ఇది పచ్చడి చేశాను కదా, బీరకాయ పచ్చడి, బీట్రూట్ ఫ్రై, రసము ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి ఇంకా మిల్లెట్ రైస్ పెట్టేశాను. సరే ఇంకా మళ్ళీ హెయిర్ ఏమంటారు అట్లనే వెట్టుగా ఉంటే హెడేక్ మళ్ళీ వస్తుంది అని చెప్పి భయపడి ఆర్పుకున్నాను అనమాట. డ్రయర్ లేదండి, డ్రయర్ యూజ్ చేయను నేను. జస్ట్ క్లాత్తోనే ఆర్పేసుకుంటాను, డ్రై చేసుకుంటాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ టీ అయితే పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నాను. అంతలో ఇక్కడ మిల్లెట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. సో, రెడీ అవ్వడమే ఆలస్యం. మా అబ్బాయి నా దగ్గరే ఉంటాడండి డిన్నర్ కోసం. టైం టు టైం వాడు ఫాలో అయిపోతాడనమాట. ఇంకా కొంచెం నెయ్యి వేసి పచ్చడి వేసి వాడికి తినిపించేసిన తర్వాత నేను బాబా ఛానల్ కోసం అని చెప్పి వీడియోస్ చేస్తాను కదా. సో, అవేంటంటే అన్నిట్లో సెర్చ్ చేసి ఫస్ట్ నేను నోట్ చేసుకొని అంటే రాసుకుంటానండి. ప్రతిదీ కూడా రాసుకొని తర్వాత వీడియో చేస్తాను. సో, ఇక్కడ వచ్చేసి నేను ఒక వీడియో కావాలి కదా, వీడియో కోసం అని చెప్పి ఇక్కడ నేను ప్రిపేర్ అవుతున్నాను. సో, ఇంకా ఆ వీడియో అనేది ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇంకా మా అబ్బాయితో కాసేపు అలా ఆడుకొని తీసుకెళ్ళి వాడిని పడుకోబెట్టేసుకొని ఇంకా నేను కూడా పడుకునేసాను. సో, ఇదండి నా ఫుల్ డే వ్లాగ్. అండ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదైనా మీకు ల్యాగ్ అనిపించింటే సారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.